స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందినా ఇంకా సమాజంలో కుష్ఠవ్యాధిగ్రస్తుల పట్ల నిరాదరణ కొనసాగుతూనే ఉంది. దీనికి ప్రధానమైన కారణాల్లో అవగాహన లోపం ఒకటైతే ప్రాథమిక దశలోనే వైద్యున్ని కలవకపోవటం మరొకటి. ప్రపంచ కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కుష్ఠవ్యాధి వ్యాపించడానికి గల కారణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. గాంధీజీ, మదర్ తెరీసా ఇలా ఎందరో మహనీయులు కుష్టు వ్యాధిగ్రస్తుల్ని ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అందుకే వారు మహనీయులయ్యారు. పూర్వకాలం ఈ వ్యాధికి సరైన మందుండేది కాదు. అందుకే ఈ వ్యాధి సోకిన వారిని సమాజం నుంచి వెలివేసేవారు. నిజానికి కుష్ఠవ్యాధి ఇతర అంటువ్యాధుల్లాంటిది కాదు. 1873లో హన్సన్ అనే నార్వే శాస్త్రవేత్త ఈ వ్యాధికారకమైన సూక్ష్మజీవిని కనుగొన్నాడు. ఈ వ్యాధి దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాధిగ్రస్తుల నుండి ఇతరులకు వ్యాపిస్తుంది. కుష్టు అంటేనే కొరుక్కు తినేది అని అర్థం. దీనివల్ల కలిగిన అంగవైకల్యం శాశ్వతమైనందున భౌతికంగా వికృత రూపం కలగడం వల్ల పూర్వకాలంలో ఈ వ్యాధిపై అపోహలతో పాటు వ్యాధిగ్రస్తుల ఎడల చిన్నచూపు, వివక్ష భావాలు సమాజంలో ఉండేవి. లెప్రసీ అంటే కుష్ఠరోగం అనంటే ఒక టైప్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. కుష్ఠరోగం అనంటే మైకోబాక్టీరియం లెప్రి అని ఒక బ్యాక్టీరియాతో వచ్చింది వ్యాధి. లెప్రసీ వాళ్ళకి మోస్ట్ కామన్లీ నోస్, థ్రోట్ ఇంకా స్కిన్, నర్వ్కే వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అప్ టు 3 నుంచి 20 సంవత్సరం వరకు మనకి సిమ్టమ్స్ బయటికి వచ్చే టైం పడుతుంది. సో ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత కొంతమందికి నరాల సంబంధి ప్రాబ్లమ్స్ అంటే కాలు చేతులు గుంజడము, కానీ కాలు చేతులకి తిమ్మిరి రావడము, కానీ కొన్ని స్కిన్ ఏరియాస్ కలర్ చేంజ్ మారడము, ఆ ఏరియా దగ్గర స్పర్శం తెలిసిపోకుంటే ఉండడము, చిన్న చిన్న దెబ్బ తగిలిన సరే వాళ్ళకి నొప్పి రాకపోవడము, ఇట్లా అని ఉంటుంది. సో ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే అది స్లోలీ స్కిన్ నుంచి నరాల సంబంధి కాంప్లికేషన్స్, అక్కడ నుంచి బ్రెయిన్ వరకు ఇంకా మిగతా అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అప్పుడు కొంతమందికి లైఫ్ ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది. మోస్ట్ కామన్ ఉంటుంది డిస్ఫిగర్మెంట్. అంటే ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ ఏరియా దగ్గర నరాలు పూర్తిగా డెడ్ అయి ఇన్ఫెక్ట్ అయి అక్కడ ఇన్ఫెక్షన్స్తో చిన్న చిన్న వేలు కాలికి, చేతికి ఇంకా నోజ్ ఇవన్నీ డిస్ట్రాయ్ అయి అక్కడ డిస్ఫిగర్మెంట్, వేలు పోయే అవకాశం ఉంది, వాళ్ళకి ఫేస్ డిస్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి లైఫ్ ప్రమాదం కూడా రావచ్చు. కుష్ఠవ్యాధి కొన్ని విశేషాలు. ప్రపంచ కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవం ప్రముఖ ఫ్రెంచ్ మానవతావాది రౌల్ ఫాలెరాయ్ ఆలోచనకు కార్యరూపం. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భం కూడా కుష్టు నివారణ దినోత్సవంతో ముడిపడి ఉంది. కుష్ఠవ్యాధి బ్యాక్టీరియా ప్రధానమైన వ్యాధి. తాకడం, లైంగిక సంపర్కం లాంటి వాటి వల్ల కుష్ఠవ్యాధి వ్యాప్తి చెందదు. దగ్గు, తుమ్ముల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దీర్ఘకాలం సరైన పారిశుధ్యం లేని వాతావరణం కుష్ఠవ్యాధికి ప్రధాన కారణం. శరీరంపై పాలిపోయిన లేదా రాగి రంగు మచ్చలున్నప్పుడు, ఆ మచ్చలపై స్పర్శ జ్ఞానం లేనప్పుడు మరియు నొప్పి తెలియనప్పుడు, శరీరంలో ముఖ్యంగా పాదాలు, చేతులు, వేళ్లు తిమ్మిర్లున్నప్పుడు ఈ వ్యాధిగా అనుమానించాలి. ఈ వ్యాధి చర్మంతో మొదలై నరాల వరకు సోకుతుంది. చాలా నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి సగటున 3 ఏళ్లు పడుతుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయించుకోకపోతే అది మరింతగా పెరిగి హాని కలిగిస్తుంది. కుష్ఠవ్యాధికి చికిత్స, నివారణ సాధ్యం. ప్రారంభంలోనే గుర్తించగలిగితే కుష్ఠవ్యాధి నివారణ సులభం. కుష్ఠవ్యాధి గురించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక అపోహలున్నాయి. బాధితులు తొలిదశలోనే స్వయంగా చికిత్సకు వైద్యుల వద్దకు రావడానికి జంకుతుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి 6 నెలల నుంచి 12 నెలల వరకు సక్రమంగా ఔషధ సేవనం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాధిని దాచడం మంచిది కాదు. ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స సక్రమంగా తీసుకుంటే అంగవైకల్యం కూడా నివారించవచ్చు. మల్టీడ్రగ్ చికిత్సతో ఈ వ్యాధిని ఏ దశలోనైనా తగ్గించుకోవచ్చు. హిస్టరీ అంటే మనకి సపోజ్ వేరే కుష్ఠరోగితో కాంటాక్ట్ ఉంటే స్లోలీ డెవలపింగ్ సిమ్టమ్స్ ఎట్లా అంటే స్కిన్ చేంజెస్, నార్మల్ స్కిన్ దగ్గర చిన్న చిన్న డాట్ లాగా వస్తే, ఆర్ చేంజెస్ ఆఫ్ కలర్ అంటే ఇంకా కలర్ ఆ పర్టికులర్ ఏరియాలో తగ్గిపోతే, ఫింగర్స్ దగ్గర ఇన్ఫెక్షన్స్ వచ్చి నెమ్మదిగా అది ఫింగర్ డిస్టార్ట్ అయిపోతే, ఇలా అని సిమ్టమ్స్కి మనకి ఇంపార్టెన్స్ ఇచ్చి డాక్టర్ దగ్గర వెళ్ళాలి. లెప్రసీ డిఫరెంట్ టైప్స్కి డివైడ్ చేస్తాము. పాసిబాసిలరీ ఇంకా మల్టీబాసిలరీ లెప్రసీ. పాసిబాసిలరీ లెప్రసీకి యాంటీబయాటిక్తో అప్ టు 6 months వరకు మనము ట్రీట్మెంట్ చేయగలుగుతాము. మల్టీబాసిలరీ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ అప్ టు 5 years వరకు ఇచ్చేయాలి. ఇట్లా అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తే లెప్రసీకి 100% క్యూర్ అయ్యే అవకాశం ఉంది.
WHO has declared World Leprosy Day as January 30. January 30 ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో మహాత్మా గాంధీ గారు హీ హ్యాస్ సీన్ లాట్ ఆఫ్ లెపర్ పీపుల్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్. ఆ డిస్క్రిమినేషన్ తీసేయడానికి ఆయన ఒక ఆశ్రమం సెట్ చేశారు. దానిలో అందరూ లెపర్ వాళ్ళకి తీసుకుని వచ్చేసి వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళకి సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. అందుకనే ఆయన జయంతి రోజుకి మనం January 30th లెప్రసీ డే అని సెలబ్రేట్ చేస్తాం. మల్టీడ్రగ్ థెరపీ ద్వారా కుష్ఠువ్యాధికి సమర్థవంతమైన చికిత్స అందించవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలియజేసింది. కుష్ఠువ్యాధి సంపూర్ణ నివారణకు ఔషధాల పూర్తి కోర్సు వాడటం తప్పనిసరి. కుష్టు వల్ల ఖచ్చితంగా వైకల్యం రావడం ఉండదు. ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోగలిగితే చర్మం మీద చిన్న చిన్న మచ్చలు మినహా శరీరంపై ఏ విధమైన చిహ్నాలు కనిపించవు. సమాజంలో ఉన్న చిన్నచూపు కారణంగానే చాలా మంది ఈ వ్యాధిని దాచి ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే కుష్ఠరోగులను ఆదరణతో చూడటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. కుష్ఠవ్యాధి ఉన్న మహిళలు గర్భం దాల్చితే ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనివ్వవచ్చు. చికిత్స తీసుకుంటున్న రోగుల నుంచి వారి బిడ్డలకు కుష్టు వ్యాపించదు. కుష్ఠవ్యాధి సోకిన వ్యక్తులు సమాజంలో అందరితో కలిసి చురుకుగా పనిచేయగలరు. సాక్షాత్తు మహాత్మా గాంధీ కుష్ఠవ్యాధిగ్రస్తులకు సేవ చేసేవారు. ఆయన సేవలకు గుర్తింపుగానే గాంధీజీ వర్ధంతి రోజైన జనవరి 30న జాతీయ కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవంగా జరుపుతున్నారు. ఆ మహాత్ముని బాటలో ప్రతి ఒక్కరూ నడిచి కుష్ఠవ్యాధిగ్రస్తులకు సమాజంలో భాగంగా గుర్తింపునిద్దాం. కుష్టుని సమాజానికి దూరంగా తరిమేద్దాం. కుష్ఠవ్యాధికి సంబంధించిన అపోహలు పక్కన పెడదాం. కుష్ఠవ్యాధిగ్రస్తుల పట్ల సామాజిక వ్యతిరేకతని రూపుమాపుదాం.